अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసంలో అనుసంధించుకునే తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 16వ పాసురాన్ని ఇప్పుడు మనం అనుసంధించుకుందాం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமைரோ முக்கு அரை பறை மாயன மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தூயிலெழப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீனே சென்லை கதவும் நீ கேளோ ரெம்பாவாய். నాయకనాయ్ నిండ్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే, మాకు నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షకుడా. ఈ విశేషమైనటువంటి పాసురంతో తిరుప్పావైలోని పూర్వభాగం పరిసమాప్తమై ఉత్తర భాగం అనేది ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు ఏం చేశారు గోపికలు? 10 మంది గోపికలను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి నిద్ర లేపుతూ వచ్చి ఈ పాసురంలో నందగోపుని యొక్క భవనాన్ని చేరుకున్నారు. ఇది సామాన్యార్థం. సామాన్యార్థంలో ఏం పిలిచారు? మా నాయకుడైన నందగోపుని యొక్క భవన రక్షకుడా. పాపం శ్రీకృష్ణుడు చాలా విధేయుడు, రామచంద్రుడు కూడా అంతే. తండ్రికి విధేయులు వీళ్ళు. నందగోపునుడికి విధేయుడని మనం ఒక పాసురంలో చెప్పుకుంటాం. యశోద తల్లి దగ్గరేమో బాలసింహంలా ఉండి నందగోపుడి దగ్గర విధేయుడిగా ఉన్నారు అని చెప్పుకుంటాం. ఎందుకంటే నందగోపుడు ఆచార్యుడు, యశోదమ్మ మంత్రం. అయితే నందగోపుని యొక్క భవనాన్ని కూడా వీళ్ళు కీర్తిస్తూ ఆ భవన రక్షకుణ్ణి ఈ గోపికలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామి ఎలాగా విధేయుడు అని అంటే, పరమపదంలో కూడా స్వామివారు విశ్వక్సేనులు సర్వసైన్యాధ్యక్షులు. విశ్వక్సేనులు ఏది చెప్తే కనుక వారు ఆ విధంగా స్వామి అనువర్తిస్తూ ఉంటారు. మనం కనుక గమనిస్తే ఇక్కడ కూడా దక్షిణాదిన ఏ ఆలయంలో కానీ, శ్రీరంగాది దివ్య దేశాలు కానీ, తిరుమల కానీ, అహోబిలం కానీ, గోవిందరాజస్వామి గుడిలో కానీ ఉత్సవాల సమయంలో ముందుగా విశ్వక్సేనుల ఆరాధన జరుగుతుంది. విశ్వక్సేనులకు పూజ చేసిన తర్వాతే అంకురార్పణ అనేది జరుగుతూ ఉంటుంది. యశ్చద్విరద వక్రాద్యాః పారిషద్యాః విఘ్నం నిఘ్నంసి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. స్వామి మీరు ఇలాగా పురవీధుల్లోకి ఇలా రావాలి అని ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రవర్తిస్తారట. ఆ విధంగా స్వామివారు విధేయుడైనటువంటి నందగోపు నివసించేటటువంటి భవనం యొక్క రక్షకుడు. ఈ భవనం అనేటటువంటిది భగవంతుడి యొక్క నివాస స్థానం. ఆ నివాస స్థానమే కోయిల్ అని, కోవెల అని దేవాలయంగా పిలుస్తారు. భగవంతుడి ఆవాస స్థానం అంటే ఎంత పరమ పవిత్రమైనది. మనం ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ భవనం యొక్క ముంగిట చేరాము అని చెప్పి గోపికలందరూ కూడా సంతోషంగా ఆ భవన రక్షకుడిని వీరు మమ్మల్ని లోపలికి పంపించమంటూ విన్నవిస్తారు. ఎలాగా అంటే, కొడి తోన్రం తోరణవాసలు కాపాని అంటే జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలక. ఇక్కడ బయట మనకి ఒక జెండా కనిపిస్తూ ఉంటుంది. ఆ జెండాతో పాటు ప్రకాశిస్తున్నటువంటి తోరణం కూడా ఉంది. ఆ తోరణ పాలకుడా అని చెప్పి వీళ్ళు ఈ గోపికలు పిలుస్తారు. స్వామికి ఎంత విధేయుడిగా నందగోపుడికి ఉంటాడంటే కూడా, ఈవెన్ రామచంద్రుడు కూడా, శ్రీరామచంద్రుడు రావణ వధ తర్వాత పుష్పక విమానంలో సీతమ్మ వారిని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు అయోధ్యని చూపిస్తూ చెప్తారనమాట, ఈ రాజధాని నా తండ్రి అయినటువంటి దశరథుడికి చెందినది. అప్పటికి దశరథుడు గతించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి యొక్క స్మరణే చెప్తారు. అలాగే చక్రవర్తి తిరుమహన్ అనే నామం రామచంద్రుడికి చాలా ఇష్టమైనది.
దశరథుడు చక్రవర్తి యొక్క ప్రియతనయుడా అని పిలిపించుకోవడం రాముల వారికి ఇష్టం అంట. అలాగే కృష్ణుడు కూడా ఈ ద్వాపరయుగంలో నందగోపుడి మీద ఆయనకి ఆ పరమ విధేయుడైనటువంటి కుమారుడిగా ఆయన ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని ఈ గోపికలు ఏం చెప్తారంటే, ఎదుగుతున్నటువంటి జెండా ఉన్నటువంటి ఈ భవనాన్ని రక్షించేటటువంటి ఈ తోరణ ద్వారపాలకుడా అని పిలుస్తారు. కృష్ణుడు ఎలా తెలివిగా ఏం చేస్తారంటే, కొంత కొంటేవాడు కదా కృష్ణుడు. తండ్రికి మనం ఈ రేపల్లిలో మనం అందరికంటే మనం కొంచెం గొప్పవారు కాబట్టి మనకి అందుకు చిహ్నంగా మనం ఒక జెండాని మన ఇంటి పైన కట్టుకుందాం అంటారు. నిజానికి అది గోపికలకి కృష్ణుడికి ఒక సంకేతం అనమాట. చీకట్లో ఇప్పుడున్నట్లు స్ట్రీట్ లైట్స్ అప్పుడు ఉండేవి కావు కదా. ఆ చిరు చీకట్లో స్వామిని కలవడానికి వచ్చేటప్పుడు గోపికలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదని చెప్పి స్వామి గుర్తుగా ఈ జెండాను పెడతారు. ఆ జెండా అనే ధ్వజం అనేది దివ్య ప్రకాశమైనటువంటి భగవతత్వాన్ని సూచించేటటువంటి ఒక విజయకేతనం అని విశేషార్థంగా చెప్తారు. మనం అల్లంత దూరం నుంచే ఆ ధ్వజాన్ని చూసి ఓహో ఇది వేద ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి నివాస స్థానం అని చెప్పి మనకి గుర్తు అనేది తెలుస్తుంది. అందుకని ఈ గోపికలు ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే ఒక క్రమం అనేది చెప్తున్నారు. మనకి భగవంతుడి మీద ఒక గొప్ప నమ్మకము లేకపోతే చూడాలన్న అభిరుచి ఏదో కలిగింది దర్శించుకోవాలని, అలా అని మీరు నేరుగా వెళ్ళిపోవడానికి ఉండదు. ఒక క్రమం ఉంటుంది. ముందుగా భాగవతోత్తముల్ని సేవించుకోవాలి. వాళ్ళు 10 మంది గోపికలని అంటే మా ఆలయంలో కొలువై ఉండేటటువంటి 10 మంది ఆళ్వార్లని వారు విన్నవించుకుని వారందరినీ కలుపుకొని ఎక్కడికి వచ్చారు అంటే ఈ భవనం ముందుకు వచ్చిన్నారు. ఈ భవనం ముందు ఏముంది, పైన రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎలాగైతే ఈ రోజుకి కూడా పూరి జగన్నాథుడి ఆలయంలో ధ్వజం అనేది గాలికి వ్యతిరేక దశలో ఎగురుతూ ఉంటుందట. ఇవన్నీ కూడా దేనికి ప్రతీకలంటే సనాతన ధర్మంలో మనకి మూల స్తంభమైనటువంటి వేదానికి ప్రతీక. మొన్న ఈ మధ్య అయోధ్యలో ధర్మధ్వజం విజయకేతనం ఎగురువేశారని అన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్ర ప్రభు యొక్క జన్మస్థానమైన అయోధ్య పుణ్యక్షేత్రంలో ఆ ధ్వజం అనేది పెరిగింది. ఆ ధ్వజం అనేది మన ఆగమ శాస్త్రంలో కానీ ఆలయంలో కానీ ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి ఆ ధ్వజానికి తోరణం ఏంటి, మనని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డగించేటటువంటి అహంకారం అనేటటువంటి తలుపుని పక్కకి 2 ద్వారాలని తెరుచుకునేలా చేసి మంగళకరమైనటువంటి తోరణం, ఆ నిత్య కళ్యాణం పచ్చ తోరణం. తిరుమలలో ఎప్పుడు మీరు గర్భగుడిలో వెళ్ళలేకపోయామనే చింత కూడా అక్కర్లేదు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం కింద నుంచి ఆ మెట్ల దగ్గర కూర్చుని ఉంటే పగలన్నా రాత్రన్నా అది కలియుగ ప్రత్యక్ష వైకుంఠం కదా. అక్కడ ఆ మహాద్వారం పైన ఆ తోరణం కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం చూస్తూనే మన ఆవరించి ఉన్నటువంటి అనేకటువంటి అమంగళాలు తొలగిపోయి మంగళాలని ప్రసాదించేటటువంటి ఆ తోరణాన్ని, ఆ ధ్వజాన్ని నమస్కరించుకుంటూ ఈ గోపికలు ఆయర్ సిరుమయ్యరో ముక్కు గొల్లపడుచుల మగు మాకు నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు మాకు తలుపు తీయచ్చు కదా అని భవన రక్షకుడిని అడుగుతున్నారు. మేము స్త్రీలము కదా, మేము ఎందుకు తీయమనంటే ఈవిడ శూర్పణఖ స్త్రీయే కదా, శూర్పణఖ వల్ల రామచంద్రుడికి ఎన్ని ఆపదలు వచ్చాయి అని అంటాడు ఆయన. అంటే మేము రాక్షస స్త్రీలం కాదు కదా అంటే అప్పుడు ఆయన అంటారు, పూతన మరి రాక్షస స్త్రీ గోప స్త్రీ వేషంలో వచ్చి బాలకృష్ణుడిని సంహరించాలని చూడలేదా, ఆవిడ కూడా స్త్రీయే కదా అని వీళ్ళు అంటారు. అంటే మేము చిన్నపిల్లలము అంటే మరి లేకదూడ రూపంలో వచ్చి స్వామి కోసం అని రాలేదా అని అంటారు. రేపల్లెలో ఏంటంటే కృష్ణుడికి అడుగడుగున గండాలు ఆపదలు ఎన్నో బాల్యంలో ఎదుర్కొంటారు. అందుకోసమని ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడి కోసమని ఆయన రక్షణ కోసమని తప్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ గోపికలకిను ఈ భవన రక్షకుడికి ఈ సంవాదం సాగుతూ ఉంటుంది. అరే పరే మాయమణివಣ್ಣన్ నెన్నెలేవాయి నేరెందాన్ ధ్వని చేయే పరవాద్యాన్ని ఇచ్చేదనని మాయావి మణివర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్ననే వాగ్దానం చేశాడు.
వీళ్ళు మేము శూర్పణఖ కాదు, పోతన కాదు, లేగదూడం కాదు, మమ్మల్ని లోపలికి రాని అంటే ఆయన అడుగుతాడు, అసలు మీరు దేనికి వచ్చారు అని అడిగితే అప్పుడు వీళ్ళు ఈ విధంగా చెప్తారు, మంగళవాద్యం అయినటువంటి పర అనే ఆ వాద్యాన్ని మాకు ఇస్తానని చెప్పి మాయావి మణివర్ణుడైనటువంటి కృష్ణుడు మాకు నిన్నే వాగ్దానం చేశాడు అంటారు. పర అనే వాద్యము మనకి మొట్టమొదటి పాసురంలో కూడా చెప్తుంది. అరే ఆ పర అనే వాద్యం ఈ గోపాలురు ఈ హృదయానికి కట్టుకునేటటువంటి తప్పెట లాంటి ఒక వాద్యం. దానితోటి వారు చేతులతో మోగిస్తూ మానసిక, వాచక, కాయిక కైంకర్యాలని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆ పర అనే వాద్యాన్ని ఇస్తాడని కృష్ణుడు మాకు మాట ఇచ్చాడు నిన్న. ఆయన మాట తప్పడు. కృష్ణుడు ఏమంటాడంటే, సముద్రం ఇంకిపోవచ్చు, హిమవత్ పర్వతాలన్నీ కూడా కదిలిపోవచ్చు, కానీ నా మాట మటుకు నేను తప్పను అంటాడు. అలాగే రాముడు కూడా 2 మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. అటువంటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన మాట తప్పరు. వారు మాకు ఈ పర అనేటువంటి వాద్యం ఇచ్చారు. ఇదే మాకు పరమ పురుషార్థం. ఒక వాద్యాన్ని భజనకో పాటకో ఉపకరించేటటువంటి ఒక వాయిద్యమే పరమ పురుషార్థం ఎలా అయిందంటే, అది సామాన్య అర్థంలో పర అనేటటువంటి వాద్యం అయినప్పటికీ విశేష అర్థంలో పర అనే వాద్యం ద్వారా మన మనసుతో చేస్తున్న పనులు, ఆలోచిస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ఆ పనులనే మాట రూపంలో బయటకు వస్తాయి. ఏదైతే మన మనసు చెప్తోందో, ఏదైతే మన మాట ద్వారా వస్తుందో దానినే మన చేతల్లో చూపిస్తాం. అప్పుడు ఆ 3 ఏకీకృతమైన నాడు భగవంతుడి కటాక్షం మనపై ప్రసరిస్తుంది. అందుకు సంకేతార్థంగా ఈ పర అనే వాద్యాన్ని మాకు కృష్ణుడిస్తాడని వీళ్ళు ఆయనకు చెప్తున్నారు. ఈ ప్రయోజనం కోసం వచ్చాను. మీరేమో చెప్తున్నదేమో మేము పరవాద్యం కోసం అంటున్నారు, మరేమో విశేషమైన ఆధ్యాత్మికత అంటున్నారు. ఈ 2 ఎలా కుదురుతున్నాయని భవన రక్షకుడు అడుగుతాడు. తూయో మాయ వందో, మేము పరిశుద్ధులమై వచ్చాము అని వీళ్ళు మళ్ళీ గట్టిగా భవన రక్షకుడికి చెప్తారు. పరిశుద్ధులమై వచ్చామంటే ఏంటంటే, స్వామి ఎప్పుడైతే పరమాత్మ స్వరూపం, శుద్ధ సత్వ స్వరూపం, ఎన్నడూ ఎప్పుడు కూడా ఏ విధమైన వికారాలు కానీ మాలిన్యం కానీ అంటని సదా ప్రకాశించేటటువంటి స్వామి. మరి జీవాత్మలో ఒకనాడు విషయ వాసనలు కానీ లేదా గత జన్మలో మన సంస్కారాలు కానీ వాసనా బలం కానీ మన ఆవరించుకుని ఉంటాయి. వాటిని మనం తొలగించుకుని భగవన్ నామాన్నితోటి మనం పరిశుద్ధులమై మనం వచ్చున్నాం. అప్పుడు మనం ఈ జీవాత్మలు పరిశుద్ధులమైనట్టు. అందుకని నిర్మలంగా జీవాత్మలు ఉంటాయి, శుద్ధ సత్వంగా పరమాత్మ ఉంటారు. మేమందరం కూడా శుద్ధులమై, అంటే ఎటువంటి విషయ వాంఛలు లేకుండా స్వామి కోసమే మేము వచ్చామంటే అప్పుడు ఈయన అంటాడు, తూయిలేళ పాడువాన్, నిజంగానే మీరు వచ్చారా అని అన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే వందోం అని గట్టిగా చెబుతారు. ఎలా వందోం? తూయమ్మాయి వందోం. ఆ వందోం అన్న పదాన్ని గట్టిగా పలుకుతారు. ఎందుకు పలుకుతారంటే వీళ్ళ కంఠని విని బయట ఏదో గడబిడ జరుగుతోంది ఏమిటి అని చెప్పి లోపల నుంచి స్వామి లేచి వస్తాడేమో అని వీళ్ళ ఆశ. అలాగే విభీషణుడు కూడా ఆకాశంలో నిలబడ్డప్పుడు శరణాగతి కోసం వచ్చినప్పుడు సుగ్రీవుడికి ఆయన విన్నవిస్తాడు, వెళ్ళి శ్రీరామచంద్రుడికి నా శరణాగతిని విన్నవించమని గట్టిగా చెప్తారు. ఇక్కడ కంఠధ్వని అనేది గోపికలు గట్టిగా పెంచి అడుగుతూ తూయిలేళ పాడువాన్, మేల్కొన్నట్లు పాడాలని వచ్చాము అంటారు. అంటే అప్పుడు భవన రక్షకుడు అంటాడు, ఇదేం ప్రేమ, మీకు ప్రేమ ఉంటే నిద్రపోనివ్వాలి, ఎవడైనా నిద్రపోతుంటే మనం గబుక్కుని లేపడం అని ఇష్టపడం. అలాంటిది మీరు స్వామి గురించి కీర్తిస్తూ ఆయన గుణ విశేషాలని గానం చేస్తూ ఆయన నిద్రపోతుంటే లేపుతా అన్నారు, ఇది మీకు ప్రేమ అని, వింత ప్రేమగా ఉందని ఆయన అంటారు. అంటే వీళ్ళంటారు, మేల్కొల్పడానికి మేము కాదు వచ్చింది, మేల్కొని ఉన్న స్వామి యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తూ మంగళం పాడాలని మేము వచ్చాము అంటారు. త్యాగరాజ స్వామి చెప్తారు, అలకలల్లా అడగని ఆ రాణ్ముని ఎటు పొంగెను అని. అందరూ అలకలు అంటే కోపం, రాణ్ముని అంటే రాముడు అని కాదు. అలకలు అంటే ముంగురులు. రామచంద్రుడి యొక్క ముంగురులు చూసి ఆ రాణ్ముని అంటే ఆ రాజర్షి ఎలా పొంగిపోయారు అని మధ్యమావతి రాగంలో అద్భుతమైన కృతి ఆయన పాడతారు. అలాగా విశ్వామిత్రుడు వంటి ఒక ఋషి కూడా ఆ గడ్డి మీద నిద్రిస్తున్నటువంటి శ్రీరామచంద్రుని సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయి కౌసల్య సుప్రజ రామ అని చెప్పి ఆయన పాడతారు. ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని మేము కూడా కనులారా దర్శించుకుని తరించి మంగళం పాడాలని వచ్చామని వీళ్ళు ఆ భవన రక్షకుడికి వీళ్ళు విన్నవిస్తారు. వాయాల్ మున్నం మాత్తాదే అమ్మా,
ఈయన ఏదో మాట్లాడబోతుంటే వీళ్ళు చెప్తారు, స్వామి మీరేమీ నోటితో నిషేధించొద్దు, మీరు నిషేధిస్తే మాకు ముందుకు వెళ్ళడానికి మాకు ప్రతిబంధకం అవుతుంది అని ఆయన్ని అడ్డగిస్తారు. మీ మాట, ఆ నిషేధించిన మాట ఎలా ఉంటుందంటే మాకు నిశితమైనటువంటి ఖడ్గంలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఆచార్యులు అనుగ్రహిస్తారో అప్పుడు భగవంతుడు మరింత వాత్సల్యంగా జీవాత్మలను సంభావిస్తారు. రామచంద్రుడికి సీతమ్మ వారంటే ఎంతో ప్రీతి. ఎందుకనంటే దానికి కారణం వశిష్ఠ మహర్షి చెప్తారు. దశరథ మహారాజు ఆయన ఎంపిక చేసి ఆయన అనుజ్ఞ ఇచ్చి ఆయన అనుమతితో వివాహం చేశారు కాబట్టి ఈయనకి ఇంకా భార్య మీద మరింత ప్రీతి అని. అదేవిధంగా ఎప్పుడైతే ఆచార్యులు కనుక జీవుల్ని ఉద్ధరించి వాళ్ళని మంత్రోపదేశం చేత తరింపచేస్తారో భగవంతుడికి మరింత కరుణా కటాక్షాలు అనేది ప్రసరించబడతాయని గోపికలు చెప్తూ, నువ్వేమీ మాకు ప్రతిబంధకంగా మాట్లాడద్దు అని ఈయనని అవరోధాన్ని అడ్డుకుంటారు. నీ నేసనలై కదవం నీకేలో, ప్రేమపూర్ణమైనటువంటి ఈ తలుపుల్ని నీవే తెరవము. ఈయన భవన రక్షకుడు ఏమంటారంటే, మీరు ఇంత నన్ను అడ్డగించినప్పుడు మీరే తలుపులు తీసుకోండి అంటారు. అంటే మేము ఈ తలుపుల్ని మేము తీయము. ఎందుకనంటే స్వామిని చేరేటటువంటి తలుపులు ఎవరు తీయాలి? ఎవరు కూడా స్వప్రయత్నంతో జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ, భక్తి యోగంతో కానీ స్వామిని సంపూర్ణంగా చేరుకోలేరు. ఎలా చేరుకుంటారు అని అంటే అది కేవలం ఆచార్య కటాక్షంతో మాత్రమే. ఆ ఆచార్య కటాక్షం అనేది ఆ దివ్యమైనటువంటి బీజాక్షరాల సంపుటిని మననం చేసుకోగా ఆ మంత్ర సిద్ధి కూడా భగవంతుడి కటాక్షంతో మాత్రమే, ఆచార్య అనుగ్రహంతో మనకి ఏర్పడినప్పుడు మాత్రమే ఈ తలుపులు అనేవి తెరవబడి స్వామికి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డంకిగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఆకాశం అందినట్టుగా వీళ్ళు చెప్తారు. ఎలాగానంటే ఆచార్యులు మాత్రమే తెరవాలి అన్నప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అష్టాక్షరి మహామంత్రం ఉంటుంది. అష్టాక్షరిలో ఓంకారం, నమ పదం, నారాయణ పదం ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే సక్రమమైన రీతిలో ఒక గురుముఖత గనక నేర్చుకుని ఉన్నప్పుడు, దాన్ని నియమ నిష్టలతోటి పాటించినప్పుడు, ఒక మండల దీక్ష కానీ, అక్షర రక్షలు కానీ, దాన్ని నియమానుసారంగా జపం, తర్పణం, హోమాధికారులు చేసినప్పుడు జరుగుతుంది. ఇవేమీ మేము చేయలేమంటే, ఎప్పుడైతే మేము ఉపవాసం ఉందాం అనుకున్నామో ఆ రోజే ఆకలి వేస్తుంది, ఏదైనా తిన్నాక పూజ చేయలేము, పర్వాలేదు. ద్వైమంత్రాన్ని చెప్తారు. ద్వైమంత్రం చెప్పినప్పుడు ఎప్పుడైతే అది మహాలక్ష్మి సమేతంగా ఉంటుంది, ఎప్పుడైతే అమ్మవారు కనుక తోడుగా ఉంటారో స్వామి మనని మరింత దయతోటి ఆయన కటాక్షిస్తారు. నేరుగా స్వామిని మనం ఆలయాల్లో కూడా చూస్తున్నప్పుడు ఎదురుకుండా నిలబడి చూడరు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, కుడి పక్క ఒకవైపు, ఎడం పక్క ఒకవైపు ఈ భాగవతోత్తములు కూర్చుని దివ్య ప్రబంధాలు కానీ, శ్రీ సూక్తం కానీ, వేదాన్ని కానీ పారాయణ చేసేటప్పుడు అభిముఖంగా ఉండరు, ప్రక్కల్లో ఉంటారు. అలాగే స్వామిని నేరుగా మన స్వామి యొక్క కటాక్షాన్ని మనం కళ్ళ మీద పడతాయి అనేది కాదు, అది సరైన పద్ధతి కాదు. శాస్త్రాచార ప్రకారం స్వామికి ఒక పక్క నుండి ఏ క్రమంగా వీళ్ళు గోపికలు, మనం ఈ గోపికలు 10 మందిని నిద్రలేపారు, భవనం దగ్గరికి వచ్చారు అని మాత్రమే కనిపిస్తుంది. కాదు, వీళ్ళు మనకి విశేషార్థంగా ఏ విధంగా దేవాలయాల్లో స్వామిని దర్శించుకోవాలి. ఊరికే స్వామిని వెళ్ళొస్తే అనుగ్రహం సంప్రాప్తిస్తుందని అనుకోవద్దు, ఎట్లా వెళ్ళాలి అనే క్రమాన్ని వీళ్ళు చెప్తున్నారు. ముందుగా భాగవతోత్వంని మనం తోడు తీసుకుని వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆలయంలో ప్రవేశిస్తామో సకల వేదాలకు ప్రతీక అయినటువంటి ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం దగ్గర ఆకాశం వైపు తలెత్తి చూస్తారు. ఎందుకు చూస్తారు? అందరూ చూస్తున్నారు కాబట్టి మనం కూడా అలా ముట్టుకొని పైకి చూసి వెళ్ళిపోతాను. అక్కడ ముట్టుకొని కాదు, అక్కడ మాత్రమే సాష్టాంగ ప్రణామం చేయాలి. ఎందుకనంటే ఈ వేద ధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను, దీన్నే నేను ప్రామాణికంగా మనస్ఫూర్తిగా నేను ఈ ధర్మాచరణలో వేదాన్నే ఆలంబనగా చేసుకుంటాను అన్నదానికి గుర్తుగా వేదానికి ప్రతీక అయినటువంటి ధ్వజస్తంభాన్ని వేదాత్మ వేహగేశ్వర అనేటటువంటి గరుత్మంతుడి విష్ణువాలయాల్లో గరుత్మంతుడిని, శైవాలయాల్లో నందీశ్వరుడికి నమస్కరించుకొని ఆ ధ్వజస్తంభం పైన వీరుంటారు.
వారికి ఎప్పుడు వేదానికైతే మనం నమస్కరించుకున్నామో వేద పురుషుడి యొక్క అవ్యాజమైనటువంటి వాత్సల్య కారుణ్యాలు మనపై ప్రసరిస్తాయి. అప్పుడు ఆళ్వార్లందరూ వేంచేసి ఉన్న ఆలయాలని దివ్య దేశాలు అంటారు. వాళ్ళు అడుగుపెట్టి అక్కడ వేంచేస్తున్నటువంటి పెరుమాళ్ళని వాళ్ళు ఆ గుణ వైభవాన్ని వాళ్ళు కీర్తించి పాడినటువంటి దివ్య ప్రబంధాలు ఉంటాయి. ఆ ఆళ్వార్లు వేంచేస్తున్నటువంటి దివ్యమైన క్షేత్రాలకు అశేషమైనటువంటి గుణ ప్రభావం కలిగి ఉంటాయి. అక్కడ అడుగు పెడుతూనే మనకి జీవితంలో గొప్ప మార్పులు అనేవి సంభవిస్తాయి. మనం శ్రీరంగంలో అడుగు పెట్టినప్పుడు అప్పుడు కలిగేటటువంటి ఒక గొప్ప పుణ్య ఫలం అనేది మాటల్లో వర్ణింపశక్యం కానిది. ఎందుకనంటే స్వామి అర్చావతారంలో మొట్టమొదటి మూర్తి. సప్త ప్రాకార మధ్య సరసిజ ముకులోద్భాసమానే విమాని కావేరీ మధ్య దేశే మృదుతల ఫణిరాట్ భోగ పర్యంక భాగి నిద్రాముద్రాభిరాము. ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనసారా స్మరిస్తూ ఈ గోపికలు ఎక్కడెక్కడి నుంచి ఈ తిరుప్పావి పాసురాలని వాళ్ళు అనుసంధిస్తున్నారంటే పరవ్యూహ ఎక్కడో పరవ్యూహ అవతారాల్లో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని, అంటే ఈ ప్రకృతి మండలానికి ఆవతలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని, అక్కడికి మనం ఎవరం కూడా వెళ్ళలేనటువంటి ఆ స్వామి విభవావతారంలో వీళ్ళు ఇప్పటి వరకు ఎవరి గుణ వైభవాల్ని కీర్తిస్తూ వచ్చారో ఆ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు యొక్క అవతార వైభవం విభవ స్వరూపంలో ఉపాసన అవుతుంది. తర్వాత అంతర్యామి, వారు అందరి మనసుల్లో కూడా ఒక్కొక్క గోపిక మనసులో ఉన్నటువంటి విశేషమైన భగవద్ అనుభవాన్ని వాళ్ళు తట్టి లేపుతూ ఉన్నారు. అక్కడ అంతర్యామిని పూజిస్తూ వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి ఆలయానికి. కానీ మనసులో ఎక్కడికి వెళ్ళారు? ఈ పాసురంలో నాయనాయ్ నిన్న నందగోపురుడైలు కోయిల్ కాపాని, ఆ నందగోపురుడు ఉన్నటువంటి కోయిల్ స్వామి యొక్క ఆ నివాస స్థానానికి రక్షకుడైనటువంటి నందగోపుడి భవనానికి వెళ్ళారు అని అంటారు. వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళింది? రేపల్లెలో ఉన్నటువంటి నందగోపుడి భవనాన్ని చేరున్నాయి. కానీ వీళ్ళు ఎక్కడ చేరున్నారు? వీళ్ళు శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్ర సాయి సన్నిధిలో ఉన్నారు. ఆ విధంగా మనసుతోటి సంపూర్ణంగా వాళ్ళని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దక్షిణాదిన ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోపికలు ఎక్కడ ఉత్తరాన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నందవ్రజంలోకి వెళ్ళున్నారు. వారి ప్రతి శ్వాస, ఆలోచన, మాట, వాక్కు, వేషధారం అన్నీ కూడా గోపికలని పోలి ఉండి, అలనాడు గోపికలు ఎలా కృష్ణ భగవాన్ని పొందారో వీరు కూడా ఇప్పుడు కృష్ణ భగవాన్నే పొందుతున్నారు. మరి శ్రీకృష్ణుడిని చెప్తూ వెంకటేశ్వర స్వామికి ప్రియతమగా కావాలని ఆండాళ్ళమ్మవారు కోరుకుంటారు. ఎలాగా అంటే ఆ తల్లి భావనలో శ్రీవైకుంఠంలో ఉన్న స్వామి, లేకపోతే ఆర్తరక్షణ కోసం ఉన్నటువంటి క్షీర సముద్రంలో వేయించేసి ఉన్న నారాయణుడు, దశావతారాల్లో ఉన్న స్వామి వామనుడు, వామనావతార వైభవం చెప్పారు, కృష్ణావతారం చెప్పారు, రామావతారం చెప్పారు, దామోదరుడు లీల చెప్పారు. వీళ్ళందరినీ సంభావిస్తూ ఈ శ్రీవిల్లిపుత్తూరులోని స్వామిని కోరుకుంటూ వెంకటాచలపతికి తాను ప్రేమతమ కావాలని కోరుకుంటూ భోగినాడు రంగనాథ స్వామిలో ఐక్యమైపోయినటువంటి మహా తల్లి ఆండాళ్ళు తల్లి. ఆ ఆండాళ్ళు అనుగ్రహించినటువంటి ఈ నాయనాయన నందగోపాలుడు అనేటటువంటి పాసురం ఎంతో విశేషమైనటువంటి శబ్దశక్తి, మంత్రశక్తి కలిగినటువంటి గొప్ప పాసురం. ఇటువంటి పాసురాన్ని మనకు అందించిన ఆ తల్లికి మనం మనసారా నమస్కరించుకుంటూ తర్వాతి పాసురంలోకి అడుగు పెడదాం. ఆండాళ్ తిరువడిகளே శరణం.